ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపరితల ఆవర్తనం కాస్త ఉపశమనం కలిగించనుంది. ఉత్తర తమిళనాడు, నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై కనిపించనుంది. ఈ క్రమంలో 2 రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో మాత్రం 1-2 చోట్ల తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలుంటాయి. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య ఫోన్ ద్వారా అందిస్తారు. సూర్య, చెప్పండి. గంగోత్రి ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో భారీ వర్షాలు రాయలసీమ ప్రాంతంలో, కోస్తా ఆంధ్రాలో కురుస్తాయనేసి విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో రాబోయే 3 రోజులు కాస్త బలమైన వర్షాలు అయితే ఈస్ట్ వెస్ట్ సైడ్ పడతాయి. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ ఒక మోస్తరు భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే సముద్ర తీర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, తిరుపతి కావచ్చు, నెల్లూరు కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఇక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా విద్యుత్ పరికరాల ఉపయోగంలో కావచ్చు, ప్రయాణాలు చేయడంలో కావచ్చు, కాస్త అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సోమవారం రోజు రాయలసీమ ప్రాంతంతో పాటు కోస్తా ఆంధ్రాలో భారీ వర్షాలు పడతాయి, అంటే ఇవాళ. అదేవిధంగా రేపు మంగళవారం రోజు పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప ఈ రాయలసీమ ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు తదితర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. బుధవారం రోజుకి వర్షాలు తగ్గుముఖం పడతాయి. రాయలసీమలో కాస్త చినుకులు పడే అవకాశం ఉంటుంది. మిగతా చోట్ల కాస్త ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం అయితే అన్ని జాగ్రత్తలు తీసుకునేసి ప్రజల్ని అప్రమత్తం ఉండాలని ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుంది. గంగోత్రి, సూర్య, ఏపీలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో లోతట్టు ప్రాంతాలతో నీళ్లు జలమయమవుతున్నాయి కదా, అక్కడ అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? గంగోత్రి, ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్యనే. ఏదైతే రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, లేదంటే రోడ్లు ఏదన్నా వర్షానికి లేకపోతే నాణ్యత లేకుండా కొట్టుకొని పోయిన చోట నాణ్యతమైన రోడ్లు వేయకపోవడం వల్ల ఈ ఆర్ఎండ్బి అధికారులు కావచ్చు, పంచాయతీ అధికారులు కావచ్చు, మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, వీళ్ళ నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు. దానివల్ల ఏమైపోతుందంటే వర్షాలు పడినప్పుడు చిన్నపాటి వర్షానికి గుంతలమయం అయిపోతుంది. వర్షాలు ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడ బురద ఉంది జనాలకు తెలియక, ముఖ్యంగా 2 వీలర్స్ కావచ్చు, పాదచారులు కావచ్చు, ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే మ్యాన్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడైతే వర్షాలు ఎక్కువైతాయో అక్కడ స్థానికులు వచ్చేసి మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తారు నీరు పోవడానికి. అక్కడ మ్యాన్ హోల్ ఉందని తెలియని వాళ్ళు అందులో కూడా పడి ప్రాణాలు కోల్పోతున్న వైనం మనం ఆంధ్రప్రదేశ్ లో చాలా చూసాం. కాబట్టి ఎక్కడెక్కడ ఇటువంటివి ఉంటాయో ఈ పంచాయతీ, మున్సిపాలిటీ, ఆర్ఎండ్బి అధికారులు సరిచూసుకుని చేసుకుంటే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గంగోత్రి, రైట్, థ్యాంక్ యూ సూర్య.